ఒక ఆమె, సార్ 2 నిమిషాలు మీతో మాట్లాడాలి అండి. ఓకే అమ్మా మాట్లాడు. మేము పేర్లు చెప్పం, టాపిక్ చెప్తాం అంతే, పేర్లు సీక్రెట్ గా ఉంటాయి మా దగ్గర. సరే అమ్మా ఏంటి ప్రాబ్లం అన్నాను. 10th క్లాస్ లో ఒక అబ్బాయిని లవ్ చేయడం, ఇంటర్మీడియట్కి వచ్చాక అబ్బాయితో కంటిన్యూ అవడం, డిగ్రీకి వచ్చి పెళ్లి చేసుకున్న అనేటప్పటికి బ్రేకప్ అయిపోవడం, ఆమె చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయి వాడు నన్ను మోసం చేశాను ద్వేషంలో సూసైడ్ చేసుకోవటం, తర్వాత తన లైఫ్ లో మళ్ళా పెద్దవాళ్ళు ఏదో సంబంధం చూసి పెళ్లి చేయడం, అలాగా దాదాపుగా ఒక 15-20 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇప్పుడు పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు, జీవితం వెళ్తా ఉంది. కానీ ఆ భర్త, చేసుకునే భర్త అంతా తెలిసి చెప్పింది ఇలాగా నా లైఫ్ ఇలా అయిపోయింది అని. సరే చేసుకున్న దగ్గర నుంచి వాటితో కూడా ఏదో గొడవ ఉంటుంది సాధారణంగా. సరే మొత్తం మీద తను నా లైఫ్ ఇలా అయిపోయింది అని అనుకోకుండా ఏం జరిగింది, ఆమెకి ఇప్పుడు ధ్యానం నేర్చుకుంది. కానీ వాడి మీద ద్వేషం అయితే మాత్రం ఉండిపోయింది. ఎవరి మీద? ఫస్ట్ వాడి మీద, ఎక్స్ మీద. వాడిని ఎలాగైనా చంపేయాలని కోరిక అయితే ఉంది లోపల. ఎందుకని మోసం చేశాడు కదా ఆ రోజు. సరే మొత్తం మీద ఏదైతే అదైందని చెప్పేసి తన ధ్యానంలోకి వచ్చిన తర్వాత, మనం తెల్లారులేసి ధ్యానంలో ఏం చెప్తాం, అందరినీ లైట్ తీసుకో గురువు క్షమించేయి అని చెప్తాం కదా. సో ఆమె ఏం చేసింది, కర్మ పాఠం చేయమని చేసింది. వాటికే నేను ఎంతో తప్పు చేశాను గతంలో, ఏదో చేశాను కాబట్టి నువ్వు నాకు వచ్చి బాధ పెట్టావు, నేను నిన్ను క్షమిస్తాను అనుకో అని చెప్పి ఏదో మొత్తం మీద లైట్ తీసుకో క్షమించాను చెప్పేసింది. అది చెప్పిన 3వ రోజు వారం రోజులకే వాళ్ళ పాత స్టూడెంట్స్ అందరికి గెట్ టుగెదర్ పెట్టారు. వాళ్ళ ఊరు వెళ్ళింది, వాడు కనపడ్డాడు. 15 ఏళ్ళు కనపడినాడు, ఇప్పుడు ఎందుకు కనపడ్డాడు? అదే ఆమె క్వశ్చన్. రెండోది, ఇప్పుడు నేను ఏం చేయాలి? మూడోది, సరే ఆమెకేం చెప్పాలి అన్నీ నేను చెప్పాను. ఈ పద్ధతిలో ఉండాలమ్మా, అదంతా ఒక గత జ్ఞాపకం, దాన్ని వదిలే అని చెప్పాను. ఇప్పుడు మీ అందరికి ఇలాంటి ఫాస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, ఉందా లేదా? మరి అమాయకం చూడకండి. సరే ఇవన్నీ పక్కన పెడితే మీ అందరికి ఒక విషయం చెప్తా, మీ అందరి మనసు తేలికయ్యే ఒక గొప్ప మార్గం చెప్తా. మీ అందరి మనసులో ఎక్కడో చాట ఏదో పాస్ట్ ఉంటుంది. 10th లోనో ఇంటర్మీడియట్ లోనో డిగ్రీలోనో ఒక పాస్ట్ ఉంటుంది కదా. ఆ పాస్ట్ ని మీరు ఇంటర్ కాదు, ఆల్మోస్ట్ డిగ్రీకి వచ్చాను, అప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాము, మొత్తం మీద బ్రేకప్ అయిపోయింది. అమ్మాయిని మంచి మ్యాచ్ చూశారు, ఏదో విధంగా అమ్మాయిని చూన్ చేశారు. ఈ దగ్గర డబ్బులు ఏమి లేవు, ఇది చేసుకుంటే పోతాను అని చెప్పారు. మొత్తం మీద ఆమె నన్ను కట్ చేసింది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళా నా లైఫ్ డిప్రెషన్లోకి వెళ్ళి నుంచి బయటికి మరొక ఐశ్వర్య వచ్చేసింది, అదే నా వైఫ్. మళ్ళీ లవ్ చేశాను, పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ 2వ సారి సక్సెస్ అయ్యాను. మొత్తం చిన్నప్పటి నుంచి సక్సెస్ అవుతుంది. అంటే నాకు 3 అక్కలు అనమాట. నేను చాలా ఓపెన్ గా ఉంటాను, ఏం ఫీల్ అవ్వకండి, గురువు గిరువు ఏం లేవు మనకి. నాకు 3 అక్కలు. 3 అక్కలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి కదా. పెళ్లి చూపులకి ఎవడో ఒకడు వస్తాడు, తలకు మాసినాడు, శుభ్రంగా పెట్టి తింటాడు, గాలి మీద కాలేసుకుని ఊగుతాడు, డాన్స్ వచ్చా, పాట వచ్చా, ముక్కు వచ్చా, మూత వచ్చా అన్ని అడిగేసి మాకు నచ్చలేదని వెళ్ళిపోతారు. అప్పుడు ఆడపిల్ల ఎంత బాధపడుతుంది, నరకం కదా ఆడపిల్ల కదా. నీకు కూడా అయి ఉంటాయి కదా పెళ్లి చూపులు, అవులా? నీ పెళ్లి చూపులు అవులా? ఎన్నో పెళ్లి సక్సెస్ అయింది నీకు? సెకండ్దే. మొదటోడు కూడా అలా చెప్పి నీకు మండింది కదా, నేసేద్దాం అనిపించింది. సో నాకు అది చూసేవాడిని అనమాట చిన్నప్పుడు, చిన్నపిల్లవాడిని కదా. అప్పుడు నాకు ఈ పద్ధతి రాంగ్, పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయిని ఇష్టపడి చేసుకోవాలి, అంతేగాని కట్నాలు పెళ్లి ఏంది మన. చిన్నప్పటి నుంచి నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అనమాట, మంచి ఆధునిక భావాలతో పెరిగా. సరే మొత్తం మీద ఆ ఉద్దేశంతో పెళ్లి లవ్ చేసి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. డిగ్రీకి వచ్చిన లవ్కి బాగా డిప్రెషన్, అలా ఇలా కాదు. ఓకే, ఆ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలుసా? మళ్ళీ నాకు ఐశ్వర్య వచ్చింది కదా, కొత్త పరిచయం అయింది, పెళ్లి చేసుకున్నా, అయిపోయింది. ఇదంతా పక్కన పెట్టేద్దాం, ఇది అందరి జీవితంలో జరిగేదే. నేను ధైర్యంగా చెప్పాను, మీరు చెప్పరు, అంతే తేడా. ఎవరు ధైర్యం చెప్తా చేతండి? ఒక్కళ్ళు లేరా? 1 2 ఎవరు చెప్తారు? 3 4 మిగతా అంతా తాలు కేసులు.
ఏమి నటిస్తారులే, అస్సలు మాకు అలాంటివి తెలియవండి, మా ఇంట వంట ఇలాంటివి లేవండి వెళ్ళపిస్తారు. కానీ సరే అది పక్కన పెడదాం. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. మళ్ళా కొంతకాలం తర్వాత ఏ అమ్మాయి అయితే లేకపోతే నేను బతకలేను అనుకున్నానో ఆ అమ్మాయితో నాకు బ్రేకప్ అయ్యాక కొంతకాలంకి నేను మరలా కొత్త జీవితంలోకి వచ్చాను కదా, ఒక 8 సంవత్సరాలు అనుకుంటా. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఒక రోజు ఆ అమ్మాయి కనపడింది బస్ స్టాప్ లోనే. ఇలా అక్కడ చూసినట్టుంది ఈ సిలిండర్నే అనుకున్నా, ఎంత బాగున్నా బస్ నుంచి దిగుతుంది ఇలా అని అడ్డం ఉంది బస్సులో ఎక్కుతుంటే. సరే నేను వెనక్కుంటే దిగుతూ అరే వంశీ బాగున్నావా అంది. అరేయా నన్ను అరే అన్నదా, ఎవరేమా అనుకు ఎలా చూస్తుంటే అప్పుడు నాకు లీలగా దడుతుంది, ఎక్కడో ఫేస్ కట్ చూశాను. అప్పుడు లైన్కి పరిచయం చేసింది, వీడే నా కోసం ఈ బస్ స్టాప్ లో నుంచునేవాడు అని చెప్పింది. మరి ఆ బస్ స్టాప్ లోనే మా మీటింగ్. అప్పట్లో అంటే ఫోన్లు లేవు కదా, ఇప్పుడు యూత్కి ఫోన్లు ఉన్నాయి. సరే మొత్తం మీద ఓకే అండి బాయ్ బాయ్ అనుకున్నాం, సరదాగా తీసుకుంటాం. వెళ్ళిపోయింది. అవి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏమనిపించలా. అంతకుముందు అమ్మాయిని చూస్తే గుండెకాయ ధడక్ 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 ధడకను కొట్టుకునేది ఎప్పుడు, అప్పుడు. ఇప్పుడేమనిపించలా, గుండెకాయ కాదు కదా గుండె కొట్టుకో. అసలు ఏం ఇలా చూసాను, వచ్చింది వెళ్ళిపోయింది అంతే. కాకపోతే ఒకటైతే అనుకున్నా, ఓరిని ఏం కోసం సర్దాం అనుకున్నాను, ఇంకా నేను సచ్చాను కదా అనుకున్నాను. అసలు ఏం కోసం నేను ఎలా సర్దాం అనుకున్నాను, అనుకున్నా. చూసారా మై డియర్ యూత్, కాలం అంత గొప్పది. ఆ రోజు ఈ అమ్మాయి కోసం సర్దాం అనుకున్నాను నేను, ఇప్పుడు ఈ కోసం సర్దాం అనుకున్నాను. వాట్ ఏ ఫూలిష్ అనుకున్నా. అంటే అప్పటికి ఇప్పటికి మధ్యలో ఏముంది, కాలం. చప్పలు పడదాం కాలానికి. కాలం నీ నేస్తం ముస్తఫా, ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. అవునా కదా, కాలం మన నేస్తరా. మొండిపోయిందంటే చచ్చిపోయాలంటే రేపు చద్దామని అనుకోండి అంతే, రేపు వచ్చినా గౌరవం. ఎప్పుడైనా సరే జీవితంలో చద్దాం అనుకున్నప్పుడు రేపు చద్దాం అనుకోండి, చంపుదాం అనుకున్నప్పుడు రేపు చంపుదాం అనుకోండి. ఒక్కరోజు వాయిదా చాలు, ఎనఫ్. మీ కాలం మారిపోతుంది. ఇది మొదటి పాయింట్, బాగా నోట్ చేసుకోండి. కాలము. ఈరోజు క్లాస్ పేరు ఏంటి, కాలం నీ నేస్తం ముస్తఫా. ఈరోజు క్లాస్ పేరు ఓకేనా? యా అంతేరా, లవ్ స్టోరీ చెప్తే బాగుంటాయి మీకు. అదే ఇప్పుడు నేను ఒక మహావిజ్ఞానం చెప్తే అంటారా. అదే యూత్ ఉన్నప్పుడు మేము ఇలాంటి అస్త్రాలు వేస్తుంటాం. ఇక రెండో పాయింట్ చెప్తా. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత అమ్మాయి మళ్ళీ మధ్య మధ్యలో ఫోన్ నెంబర్ తీసుకుంది, మాట్లాడుతుంది, అంతా ఓకే బాగానే ఉంది, ఫ్రెండ్లీగా వెళ్తున్నా. నా వైఫ్కి చెప్పాను నాకు ఇలా కనపడింది అన్నాను, ఒకసారి మా ఇంటికి రమ్మంది అంది. అయితే నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నేను అప్పుడు లవ్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయేనా? అమ్మాయే. మరి అప్పుడు కలిగే ఫీలింగ్స్ కానీ, అప్పుడు కలిగే ఆనందం కానీ, అప్పుడు అమ్మాయిని చూస్తే కొట్టుకునే గుండె కానీ ఏమీ లేవు, ఏ ఆలోచన లేదు. ఓకే, ఏమీ లేవు. ఎందుకని క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే దాని మీద చాలా ఇన్వెస్టిగేషన్ చేశా, చాలా మంది విడిపోయిన లవర్స్ పట్టుకున్నా, వాళ్ళకి అడిగా, ఇంటర్వ్యూలు చేశా. ఇప్పుడు నీళ్ళు ఎక్స్ లవ్ కనపడితే ఉంటారు కదా, అన్ని అడిగా, నీకు కూడా దడకమంటుంది అంటే ఏం లేదండి. వాడిని చూస్తే ఏమనిపిస్తుంది, కొంతమంది ఎక్స్ లో విడిపోయి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కలుస్తారు కదా, కలిసి వాళ్ళిద్దరూ ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగా. ఓకే, నో యూస్. సరే వీళ్ళందరిని ఇంటర్వ్యూ చేశా. గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రాణాలు తెగించి చచ్చిపోయి ఆ మొత్తం మీద దొరక్క దేవదాస్ అయిపోయినవాడు తిరిగి మళ్ళీ అమ్మాయి దొరికినప్పుడు ఏమన్నా హ్యాపీగా ఉన్నాడా అని వాడిని ఎతికా. వాడు కూడా పెనం మించి పొయ్యిలో పడ్డాను అన్నాడే కానీ, అర్థమైందా? పెనం మించి ఎక్కడ పడ్డాడు, పొయ్యిలో. పెనం అంటే ఎక్స్, పొయ్యి అంటే డబల్ ఎక్స్. అర్థమైందా? డబల్ ఎక్స్ పొయ్యి అంటే. ఎవరు ఆనందం ఉన్నట్టు ఒకరు చెప్పలేదండి. లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, సలీం అనార్కలి, వీళ్ళందరూ పేర్లు విన్నారు కదా. వాళ్ళందరినీ గొప్ప ప్రేమికులు అంటాం కదా. వాళ్ళందరూ ఎందుకు గొప్ప ప్రేమికులుగా రికార్డ్ చేయబడ్డారు చెప్పండి? వాళ్ళు మళ్ళీ కలవలేదు కాబట్టి. కలిసి ఉంటే డబల్ ఎక్స్ఎల్ అయిపోతాడు, జగడమే అని పాడుకోవాలా. ఇంకా వాళ్ళ పేర్లు ఉండవు చరిత్రలో. అందుకని
ఇప్పుడు మీకు దీని మీద క్లారిటీ ఏంటంటే, మరి అప్పుడున్న అనురాగం, అప్పుడున్న ఆత్మీయత, అప్పుడున్న మకరందం, అప్పుడున్న ప్రేమ, అప్పుడున్న సుగంధం, అప్పుడున్న లాలిత్యం ఏమైపోయింది? మారిపోయింది. అదే రెడీ చెప్పనుకోకుండా కాలం మాయ చేసిందంట. నీకు బెంగలేదురా. సరే, ఇప్పుడు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఆ రోజు అలా ఉన్న మీరు ఈ రోజు అలా లేరు. ఆ రోజు అలా ఉన్నవారు ఈ రోజు ఇలా లేరు. ఎందుకనంటే వారు మారారు, మీరు మారారు. ఆ ఎక్స్ మారాడు, నువ్వు మారావు. కాలం మార్చింది. మరి మీరు ప్రేమించింది ఎవరిని అంటే ఈ వ్యక్తిని కాదు, ఆ కాలాన్ని. మీరు ప్రేమించింది ఎవరిని? ఆ కాలాన్ని, ఆ క్షణాన్ని, ఆ వయసుని, ఆ జీవితాన్ని. టోటల్గా ఒక వరలో టైంని. అర్థవుతుందా? మీరు కోల్పోయిన జీవితంలో ఎవడో ఒకడు ఉంటాడు మీ మనసులో, నాకు తెలుసు. ఆ మనసు తలుపులు ఓపెన్ చేయండి, అది తెచ్చి బయట పెట్టండి. వేస్ట్. పెనం మించి బొయ్యిలో పడ్డట్టే నేను చెప్తున్నా. కావాలని ట్రైల్ వేసుకోండి. ఏదో సరదాగా ఉండొచ్చేమో కానీ అప్పుడు ఉన్న ఆ లాలిత్యం ఏమిరో. అందుకని అలాంటి ఆలోచనలు ఉంటే చురిపేసుకోండి. అంటే అప్పుడు మీరు ఉన్నది, ఇప్పుడు మీరు లేరు. అర్థమవుతుందా? అప్పుడు ఉన్న మీలో అప్పుడున్న ఆ వంశీ ఇప్పుడు లేడు కదా. ఆ వంశీ వేరు, ఈ వంశీ వేరు. 8 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం గడిచింది, బాగుంటుంది కదా. కనుక మిత్రులారా, అప్పుడున్న ఈ ప్రేమ అంటే ఓన్లీ లవర్స్ గా నేను చెప్పట్లా, అందరికీ, ఆల్ డిపార్ట్మెంట్స్. తల్లి బిడ్డకి మధ్యలో ప్రేమ ఉంటుంది, తండ్రి కొడుకు మధ్యలో ప్రేమ ఉంటుంది, తండ్రి కూతురికి మధ్యలో ప్రేమ ఉంటుంది. అదంతా ఎందుకు మారిపోతుంది కొంతకాలానికి. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఇబ్బందులు, ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి గొడవలు మీకు. అవును కదా? అన్ని రిలేషన్స్ మధ్యలో నుంచి వచ్చాయి కదా మన ఎమోషన్స్ అన్ని. ఈ ఎమోషన్స్ వల్ల బీపీ పతాక స్థాయికి వెళ్ళిపోయి వార్లు జరుగుతాయి. ఆ వార్లు జరిగాక ఏం చేయాలో అర్థం కాక ధ్యాన కేంద్రానికి వస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చాక ధ్యానం చేసి ఏం చేస్తాం? స్వాంతన పడతాం. కుదుట పడితే కుదుట పడ్డ మనసు కాస్త కునుకు పడతది. కునుకు పడ్డ మనసు తీపి కలలు కంటది. మనసు తీపి కలలు కనాలంటే ఏం చేయాలా? కునుకు పట్టాలా. కునుకు పడాలంటే ఏం చేయాలా? కుదుట పడాలా. ధ్యానంలో ఏమవుతుంది? కుదుట పడతాం. గమని కూర్చో, గమని కూర్చో. కూర్చున్నానండి, శాస్త్రం గమనించు, చేస్తున్నానండి. ఇంకా అలా 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 మనసు వీడి వల్ల కాదని సైలెంట్ అయిపోతుంది. కుదుట పడ్డ మనసు కాస్త కునుకు పడుతుంది. కునుకు పడితే తీపి కళలు కంటది. అక్కడ నుంచి మీకు అద్భుతమైన దివ్యమైనవి వస్తాయి. క్లియర్? ఇక్కడికి అయిపోయింది కదా. ఈ కునుకు, ఈ కళలు అయిపోయాక మళ్ళీ కళ్ళు తెరుస్తాం కదా. కళ్ళు తెరిసాక మళ్ళీ ఇంకో జగడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. నా సెంటర్, నా ఇల్లు, నావాడు, నువ్వు నావాడు, నువ్వు నా మాట లేదు, కొట్లాట్లు ఉన్నాయా లేవా? అది స్టార్ట్ అవుతుంది. అందుకని వీటన్నిటికీ ఆన్సర్ ఏంటయ్యా అంటే ఒకటే, అన్ని రిలేషన్స్ కి, అన్ని ఎమోషన్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఏంటంటే కాలము. అది ఆ కాలము, ఇది ఈ కాలము. డివైడ్ చేసుకోండి. ఒక తల్లి ఏడుస్తుంది ఇప్పుడు, నా కొడుకు నా మాట వినట్లేదు, అప్పట్లో నన్ను ప్రేమించట్లేదు. నిజమే, ఆ రోజున్న నువ్వు ఈ రోజు లేవు కదా. మరి ఆ రోజున్న వాడు ఈ రోజు లేడు కదా. ఎట్లా ప్రేమిస్తాడు? ధర్మంలో ఉండాలి, బాధ్యతలో ఉండాలి. అంతవరకే చూడండి. పెళ్ళైన కొత్తలో మా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవాడు, గంటలు మాట్లాడేవాడు. ఇప్పుడు కనీసం మాట్లాడడానికి కూడా టైం లేదు అంటది ఆ పిల్లం. ఎట్టుంటది? నువ్వు పెళ్ళైన కొత్తలా ఉన్నావా? ఆ కాలం ఉందా? పోనీ అతను ఉన్నాడా? అక్కడి నుంచి మీరు ఇక్కడ ప్రయాణం చేశారు. మధ్యలో ఎన్నో జీవితాలు వచ్చినాయి, పిల్లలు వచ్చారు, కొత్త జీవితం వచ్చింది, కొత్త ప్రపంచం వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ఈఎంఐలు వచ్చినాయి. ఉందా లేదా మీ ప్రపంచం? కనుక మిత్రులారా, ఏ భర్త, ఏ భార్య, లేదా ఏ తల్లి, ఏ బిడ్డ, ఎవరు కూడా అలా అది మీరు దాన్ని కంపేర్ చేసుకోకండి. ఆ కాలము ఆ కాలమే, ఈ కాలం ఈ కాలమే. అప్పుడు అవగాహన, అప్పుడు ఆట, అప్పుడు గేమ్ అప్పుడుది, అప్పుడు ఆనందం అప్పుడుది. ఇప్పుడు ఆట, ఇప్పుడు గేము, ఇప్పుడు ఆనందం ఇప్పుడుది. ఇప్పటికి ఇంకా నిండా ఏంటది? నా వయసు నిండా 16. చండాలమైన పాట అది, అందరూ ఇదే పాడతారు.
అంటే దట్ మీన్ నువ్వు 16ని ఇష్టపడుతున్నావు, 50ని ఇష్టపడట్లేదు. ఎందుకు నిండా 16 ఉండాలి మనకి? నువ్వు 50కి వచ్చావు, ధైర్యంగా చెప్పుకో నాకు 53, నేను దర్జా చెప్తే 53 అని చెప్పుకోండి. ఎందుకు నొక్కుతారు? నేను ఇంకా స్వీట్ 16 అండి అందమన్న ఒక ఆమె స్టేజ్ మీద. నేను చెప్పానమ్మా మేడం, అందరూ డాన్స్ వేస్తాను అనమాట ప్రకృతి వ్యాలీలో. ఆమె నడవలేదు, అట్ట ఒకడో పట్టుకొని స్టేజ్ మీదకి ఇచ్చారు. వచ్చింది గుమ్మని కూర్చోవచ్చు కదా, నేను డాన్స్ వేస్తానని వచ్చింది. సరే ఆ పక్కన ఎగురు ఈ గుంపులోకి వచ్చి తొక్కేస్తానన్నా. నేను 16 అందే. సరే తోయి అన్నాను, తోసాను. ఇటు వెళ్ళి అడిపోయి నడపట్టింది, ముగ్గురు పట్టుకొని కింద దించారు. 16 అన్న విషయం నువ్వు అనుకుంటే సరిపోదు, ఆ విషయం నీ శరీరానికి కూడా తెలియాల. మీరెందుకు దాన్ని అంగీకరించరు? కళాన్ని అంగీకరించండి, మార్పును అంగీకరించండి. మార్పును ఎప్పుడైతే అంగీకరిస్తారో ఆ రోజే మీ జీవితంలో ఉగాది వస్తుంది. మార్పుని స్వాగతించండి. ప్రతి క్షణం మారుతుంది జీవితం, అవును కదా? నిన్న ఒకలా ఉంది కదా, మొన్న ఒకలా ఉందా, 5 ఏళ్ళ క్రితం ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. చూడండి, ఒక 30 ఏళ్ళ క్రితం ప్రపంచం ఎట్టుంది? ఆ సెల్ ఫోన్ ఉందా? నా టీనేజ్ సెల్ ఫోన్ లేదు. ఇప్పుడు ప్రపంచం మారిపోయిందబ్బా, నువ్వు రాబోయే రోజులు ఇంకెంతో మారిపోతుందో. మారుతుంది కదా, మారుతున్న కాలానికి అనుకూలంగా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మారుతున్న దాన్ని అంగీకరించమో అప్పుడు కాలం నిన్ను కాటు వేస్తుంది. జగన్నాథ రథ చక్రాలు తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. ఒక పువ్వు వస్తుంది, పువ్వు పూస్తుంది, పువ్వు నేనే ఇక్కడే ఉంటాను అంద కదా, నెమ్మదిగా ఆ పువ్వు మళ్ళా ముడుచుకుంటుంది, ముడుచుకొని రాలిపోతుంది, దాని వెనక కాయ వస్తుంది. ఈ పువ్వు ఆ కాయను ఆహ్వానించిందా లేదా? ఆహ్వానించాలి. ఆహ్వానించకపోతే తోసివేయబడుతుంది. కనుక మిత్రులారా, మీ జీవితంలో పాస్ట్ను అస్సలు చూడకండి. పాస్ట్ లో ఉన్న ఆనందాన్ని పొందండి. పాస్ట్ లో మీరు కొన్ని అద్భుతాలు, ఆనందాలు ఏవి పొంది ఉండొచ్చు, అది మెమరీలో పెట్టుకోండి అంతే. ఇక్కడ జీవితం ఉండదు. అప్పట్లో ఇప్పుడు ఎందుకు లేవంటే, అప్పట్లో నువ్వు ఇప్పుడు ఉన్నావా? అప్పుడు కాలం ఇప్పుడు ఉందా? అందుకే బుద్ధుడు అంటారు, మీరు ఏ నదిలో రెండోసారి కాలు పెట్టలేడు అంటాడు. ఏ నదిలో రెండోసారి కాలు పెట్టలేరు, అర్థమైందా? అంటే మీరు ఒక కాలు ఇలా పెట్టగానే ఆ నదిలో మళ్ళీ రెండో కాలు పెట్టే లోపు నీళ్లు ఉంటాయా? వెళ్ళిపోతాయి కదా. కాలం కూడా అంతే. అర్థమవుతుంది మిత్రులారా? ఇంకేంటి, ఎందుకు దిగులు మనకి, ఎందుకు చింత? నిన్నట్ట మొన్నట్ట అటు మొన్నట్ట అలా అయిపోయింది నా జీవితం అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు నువ్వు బాధపడాలన్న, అలా జరగాలన్నది డిజైన్ లో భాగము జరిగింది, ఇప్పుడు ఇలా జరగాలన్నది డిజైన్ లో భాగం. దాన్ని అంగీకరించాలి, దీన్ని అంగీకరించాలి. అప్పుడు నీ జీవితం సుగంధ పరిమళాలుగా ఉంటుంది. దాన్ని అంగీకరించడమే అసలైనది. ఇది ఒకటి అర్థం చేసుకోండి. అప్పుడు మీ మొత్తం ఎమోషన్స్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా చేతిలో ఒక కాలం ఉంది, మళ్ళీ ఈ కాలం మారిపోతుంది మిత్రులారు, మారిపోద్ది. మీరు ఏమైనా ముసలి అయిపోవచ్చు, మీరు ముసోడైపోవచ్చు, ఏమైనా జరగచ్చు, రేపు ఏమైనా జరగచ్చు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఈ కాలం మారిపోవచ్చు. కాల ప్రమాణం అంటారు దాన్ని. మీకు ఒక సంఘటన చెప్తాను. నాకు మహాభారతంలో ఒక సంఘటన చెప్తా, నాకు చాలా ఇష్టం అన్నమాట. అది కర్ణుడిని కృష్ణుడు చంపుతున్నాడు. అర్జున బాణం వేసేయి అన్నాడు. అతను దాన్ని రథాన్ని బాగు చేసుకుంటున్నాడు. కృష్ణ, అధర్మం ఇది, నువ్వు నన్ను అధర్మంగా చంపుతున్నావు, అధర్మంగా యుద్ధం చేస్తున్నావు అంటాడు. అన్నప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు అధర్మంలో ఉన్నావు కాబట్టి అధర్మం చంపాల్సి వచ్చింది నిన్ను అంటాడు. ఆ బాణాలయ్య అంటాడు. బాణాలయ్య అన్నప్పుడు అతను క్వశ్చన్ అడుగుతాడు అనమాట, నేను అధర్మంలో ఎక్కడున్నాను? ద్రౌపదిని అవమానించారు, తర్వాత లక్కెళ్ళు తగలబెట్టారు, ఎన్నెన్నో హింసాత్మకమైన పనులు చేశారు మీరు, అదంతా అధర్మం కాదా అంటాడు. అవన్నీ నేను చేయలేదుగా అంటాడు. నువ్వు చేయలేదు, కానీ ఆ గ్రూప్ లో ఉన్నావు కాబట్టి యు ఆర్ ద పనిషబుల్, వాళ్ళని చంపాల్సి వచ్చింది, నిన్ను కూడా చంపక తప్పదు అంటాడు. అని అర్జున ఇంకా ఆలోచించక బాణమే అంటాడు. అప్పుడు రియలైజ్ అవుతాడు, కృష్ణ నిజమే, నేను ఈ విషయం ఆలోచించలేదు, కానీ నేను నా మిత్రుడికి మాట ఇచ్చాను అంటాడు. అతను వెనకబడ్డ వాళ్ళని ఆదుకున్నాడు, నన్ను ఆదుకున్నాడు, తక్కువ కులం వాడని చూడకుండా ఆదుకున్నాడు, అందుకు నేను కృతజ్ఞత ఉండిపోయాను అంటాడు. అట్లయితే నీతో పాటు అందరినీ ఆదుకున్నాడా అంటాడు. నీ తర్వాత ఎంతమంది వెనకబడ్డ వాళ్ళని ఆదుకున్నాడు? ఎవరిని ఆదుకోవాలి, నిన్నే ఆదుకున్నాడు. ఎందుకంటే నీ దగ్గర బలం ఉంది కాబట్టి. ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదా అంటాడు. మొత్తం మీద అతను రియలైజ్ అవుతాడు, నిజమే నేను చాలా తప్పులు చేశాను, నేను ఇంకా క్షమించడానికి అనర్హుడిని, ఒక్క ద్రౌపదికి నా క్షమాపణ చెప్పు అంటాడు.
అని కృష్ణ ఒకే ఒకటి నన్ను బాధిస్తుంది అంటాడు కర్ణుడు. ఏంటంటాడు, ఎంత విద్వత్ ఉంది నాకు, ఎంత టాలెంట్ ఉంది, నేను బాణాలతో ఎంత అద్భుతమైన విద్య నేర్చుకున్నాను, ఎప్పటికీ తక్కువ కాదు నేను, కానీ నా కులం పేరుతో నన్ను తొక్కేసింది ఈ సమాజం. ఎందుకు గుర్తించలేదు ఈ సమాజం, ఎందుకు గుర్తించలేదు, వీళ్ళందరూ ఎందుకు నన్ను గుర్తించలేదు, నా విద్యను ఎందుకు గుర్తించలేదు, అదొకటే నాకు బాధ వేస్తుంది, నా విద్వత్తును ఎందుకు గుర్తించలేదు అంటాడు. కృష్ణుడు దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా, కర్ణ నేను దేవాది దేవుణ్ణి, నిన్ను చంపడానికి నిన్ను రథం మీద లేకుండా చేయాల్సి వచ్చింది, నీ చేతిలో ఆయుధాలు లేకుండా చేయాల్సి వచ్చింది, ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి వచ్చింది, నా అంతటోడే ప్రయాసపడాల్సి వచ్చింది, నా అంతటోడే నువ్వు 30 తెప్పలు పెట్టావంటే నీ యొక్క విద్వత్కి ఇంతకన్నా నిరూపణ కావాలా అంటాడు. నీ టాలెంట్ గుర్తించడానికి భగవంతుని నేనే 30 తప్పలు పడ్డాను నిన్ను ఓడించడానికి, ఇంతకన్నా నీ శక్తికి భవిష్యత్తు కూడా ఇలాగే చెప్తారు కదా, భవిష్యత్తులో కృష్ణుడు అంతటోడే కర్ణుడిని ఎదిరించలేక వెనక నుంచి కొట్టాడు అంటారా, దానికి ఇంకేం కావాలి నీకు అంటాడు. అనగానే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు అతన్ని హగ్ చేసుకుంటాడు అనమాట. ఓకే సరే, నేను థ్యాంక్ యూ కృష్ణ, నాకు ఇంక చాలు, ఇంకేం అక్కర్లా, దేవాది దేవుడే నన్ను చంపడానికి ఇన్ని బాధలు పడ్డాడు అనేది బిరుదు. వీరుడు అంటారు నన్ను, భవిష్యత్తులో నిన్ను అంటారు వీరుడని. దేవాదేవుడు అని కృష్ణుడే చంపడానికి 30 తెప్పలు పడ్డాడు, అర్జునుడు 30 తెప్పలు పడ్డాడు, రథం మీద దిగేలా చేయాల్సి వచ్చింది, ఆయుధాలు లేకుండా చేయాల్సి వచ్చింది. వాటి టాలెంట్ గా అంటారు నాయన. ఇంకా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటాడు. సరే థ్యాంక్ యూ అంటాడు. బాణాలు నన్ను లేపేయి, నేను రథాన్ని బాగు చేసుకుంటాను, 10 నిమిషాలు టైం ఉంది, ఈ 10 నిమిషాల్లో నన్ను లేపేయి, లేదంటే కాల ప్రమాణం మారిపోతుంది, రథాన్ని బాగు చేసుకున్నాను అనుకో రథం మీద ఎక్కుతాను, రథం మీద ఎక్కాననుకో మళ్ళీ యుద్ధం చేస్తాను. రథం మీద ఎక్కాననుకో మళ్ళీ నా ధర్మాన్ని నేను పాటిస్తాను, అందుకే ఈ లోపే నన్ను వేసేయి, కాల ప్రమాణం మారేలోపు అంటాడండి. ఇప్పుడు ఇతను రియలైజ్ అయ్యారు కదా, అవును నేను తప్పు చేశాను, సార్ నన్ను చంపేయండి, అది ఆత్మహత్య. అలాగనట్లేదు అతను. ఓకే నన్ను అర్థమైంది, ఇంకా నన్ను క్షమించడానికి నేను అనర్హుణ్ణి, ఓకే నన్ను క్లియర్ చేసేయండి, అది బాణాలు వేసేసుకో, నేను రథం బాగు చేసుకుంటుంటా. అరే గుర్తుపెట్టుకో, 10 నిమిషాలు టైం ఉంది నీకు, ఈ 10 నిమిషాల్లో నువ్వు నన్ను లేపేలేదు అనుకో రథం ఎక్కుతా, ఆ తర్వాత బిడ్డ నీ సంగతి తెలుస్తా. అది వీరుడు అంటే. కాల ప్రమాణం అంటాడు అక్కడ, ఆ పదం వాడతాడు కాల. ఇప్పుడు మీరు పట్టుకోండి ఆ ప్రమాణాన్ని, మీ దగ్గర ఒక కాల ప్రమాణం ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటే అలాగే, ఇప్పుడు ఎందులో ఉన్నావు అదే కాల ప్రమాణం. నేను ఒక స్పీకర్ని ఇక్కడ కూర్చొని ఒక మాస్టర్ని మాట్లాడుతున్నాను, మీరంతా నాకు వింటున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇదే రెస్పెక్ట్ రేపు ఇస్తారా? నో డౌట్, ఎవరు కాక ఎవరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రేపు వేరే మాస్టర్ వచ్చాడు ఇక్కడికి మాట్లాడుతున్నాను, నేను వచ్చాను అనుకోండి, సార్ అక్కడ కూర్చొని అంటారా? అందుకని నేను ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఇప్పుడు కాదు రేపు చెప్తా, అసలు రేపు అన్న పదాన్ని మీ డిక్షనరీలోంచి తీసేయండి, నిన్న అన్న పదాన్ని మీ డిక్షనరీలోంచి తీసేయండి. నిన్నటి నుంచి జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, రేపటికి ప్రణాళిక వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాట్స్ ఆల్. ఇవాళ చెప్పేస్తారు రేపేం జరుగుతుందో. స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తారు, స్కెచ్ల మీద. ఇప్పుడు మనం ఇక్కడ కొంటున్నాము, ఇది ఇలా అవుతుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇటు వస్తుంది, ఇలా అల్లుతారు అనమాట, గీతలు. ఒకసారి మబ్బులన్నీ పోతాయి. తెలుసా మబ్బులు పోయాక ముంతలో నీళ్ళు వంపుతారని సామెత తెలుసా మీకు? మబ్బును చూసి ముంతలో నీళ్ళు వంపిందంట ఒక ఆమె. హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేస్తారంటే కిందకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి, కొండల కిందకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వర్షం వచ్చినప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి నీళ్లు పట్టుకుంటారు. ఓకే, ఒక ఆమె ఏం చేసింది, వారం నుంచి మా వానలు లేవని కిందకి వెళ్ళి చచ్చి చెడి నీళ్లు మోసుకొచ్చుకుంది, 5 బాణల నీళ్లు గిన్నెలతో పెట్టుకుంది. రెండో రోజు మబ్బులు వస్తుంటే ఆమె ఏం చేసింది, మబ్బులు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ నిన్నటి నీళ్ళు కదా అని అన్ని పారపోసేసింది, మబ్బులన్నీ వెళ్ళిపోయినాయి ఒక చొక్క వల్ల. మబ్బును చూసి ముంతలో నీళ్ళు వంపింది అంటారు దాన్ని. అది మనం చేసిన పరమ దరిద్రమైన పని. ఇప్పుడు స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తారు, గాల్లో మళ్ళీ చెప్తారు మీకు ఇక్కడ ఎంతండి, 10,000 పెట్టుబడి పెట్టండి, మీకు 1 year లో 2 లక్షలు అవుతుంది. గీతలు, అన్ని గీతలు అనమాట, ఇలా గాల్లో గీతలు, నీటి మీద రాతలు మొత్తం పోతాయి. అది కాదు కాల ప్రమాణం అంటే, ఈ క్షణంలో జీవించడమే కాల ప్రమాణం. రేపటికి ప్రణాళిక ఉండాలి, ప్లానింగ్. ఓకే రేపు ఇలా చేద్దామా, ఓకే
ఇప్పుడున్న దానిని భోగించడం అనేసి ఉట్టి కేకర్లేనమ్మా స్వర్గానికి ఎగుతుందా పైకి చూస్తా ఉంటారు. పైలోకాలు, దివ్యలోకాలు, సుందరలోకాలు, మరి ఇదేంటో అంత బాగుంది ఈ లోకం. మెరుక బజ్జీ తిన్నాం, భలే ఉంది, మంచి మంచి కాఫీ. భూలోకం ఎంత సుందరం, ఎందుకు మాట్లాడితే పైలోకం అంటారు. పైలోకం అయిపోవాలి, 5 ప్లానెట్స్, 5 స్టార్స్, కాంతి లోకాలు. ఇది కాంతి కదా, అంత ఎల్ఈడి లైటింగ్ ఉంది చూడండి. అదే ఇదే. ఈ కాల ప్రమాణంలో ఈ జీవితాన్ని పండుగ చేసుకోవాలి, ఈ క్షణంలో జీవించాలి, ప్రజెంట్ లోనే ఉండాలి. రేపు ఏం జరిగిద్దో ఎందుకు టెన్షన్ మీకు? అసలు కరోనా తర్వాత మనం ఉంటామని అనుకున్నామా? ఆ ఊపిరికి పెట్టల్లో రాలిపోయారు జనందరం. మనం కూడా పోతామేమో అనుకున్నాం, పోయామా? పోలేదు. అంటే ఏం జరిగిందో మీరు ఊహించారా? కొన్ని కనీసం కరోనా ఊహించారా? ఏం జరిగిందో ఊహించారా? ఫస్ట్ వేవ్ అందరూ జాగ్రత్తగా ఉన్నారు. 2వ వేవ్ వచ్చేసరికి అదేం చేస్తున్నారు, మొత్తం ఊచి కొట్టింది, పెట్టల్లో రాలిపోయారు. ఏమైనా జరగచ్చు కాలంలో. అందుకని మిత్రులారా, అద్భుతమైన మనకి మిత్రుడు ఎవరు అంటే కాలము. ఆ కాలాన్ని లవ్ చేయండి, కాల ప్రమాణంలో జీవించండి. ఈ క్షణంలో జీవించడమే కాల ప్రమాణంలో జీవించటం. మీకు ఒక ప్రమాణం ఇచ్చింది ఈరోజు, ఇలా ఉందని ఒక డెఫిషిట్ ఇచ్చింది, జాబ్ ప్లాన్ ఇచ్చింది, ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది, దానిలో ఉండు. ఏదో మాడు మొహం వేసుకునే ఎప్పుడు అట్ట అయిపోయిందా, ఆ రోజు అలా అయ్యింది, ఈ రోజు పోయింది. చూసారా, ఆ రోజు అలా అయిందంటూ ఈ రోజు పోగొట్టుకున్నావే, ఎంత తెలివైందని నువ్వు, ఎంత తెలివి తక్కువడు నువ్వు. అందుకని చెప్పనాతో పాటు ముస్తఫా ముస్తఫా, డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. కాలాన్ని ఎవడైతే నేస్తంగా చేసుకున్నాడో వాడి జీవితం పండుగ. కాలాన్ని ఎవడైతే శత్రువు చేసుకున్నా వాడికి నరకం. కాలం గడవట్లేదు, గడ్డు కాలం అంట, ఆడి మొహం కాలం. ఏది నాటి శని అంటారు దాన్ని, తెలుసా మీకు? ఒక కరువు ఉంటుంది, మన లైఫ్ ఇదిగో ఇలా వెళ్తుంటది, ఇలా డౌన్ ఫార్మింగ్ లోకి వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి మళ్ళా అప్ ఫార్మింగ్ లోకి వస్తాయి కదా. దీనికి 7 సంవత్సరాలు పట్టొచ్చు, 7 నెలలు పట్టొచ్చు, లేకపోతే 7 సంవత్సరాల్లో మధ్య మధ్యలో స్ట్రోక్స్ రావచ్చు. ఎప్పుడైనా కానీ అప్ ఫామ్, డౌన్ ఫామ్, అప్ ఫామ్, డౌన్, ఇది లైఫ్. మీరు హాస్పిటల్స్ లో మిషన్ ఉంటుంది చూసారా, అది ఎలా ఉంటుంది? డీప్ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. స్ట్రైట్ గా వెళ్తే అర్థం ఏంటి? పోయాడని అర్థం. మాస్క్ తీసి మూసుకేస్తారు. అర్థమైందా? లైఫ్ కూడా అంతే, అప్ ఫామ్ లోకి వెళ్తుంది, మంచి ఉచ్చ స్థితిలోకి వెళ్తారు మీరు. ధనం కానీ, కుటుంబం కానీ, ఆర్థిక కానీ, ఏదో మంచి ఉచ్చ స్థితికి వెళ్తారు. అప్పుడు రెచ్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ డౌన్ ఫామ్ ఉన్నదే, డౌన్ ఫామ్ కి దిగిపోతుంది. సమస్త ప్రకృతి దీన్ని ఫాలో అవుతుంది, అప్ ఫామ్ డౌన్ ఫామ్ ని. ఒక్క మానవుడు తప్ప. అప్ రాగానే రెచ్చిపోతాడు, డౌన్ రాగానే బేరం అంటాడు. కనుక ఈ కాల ప్రమాణాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు కాల ప్రమాణం అప్పు దంచుకో, ఇంకా రెచ్చిపో. ఇప్పుడు కాల ప్రమాణం డౌన్, గమ్మును మొదలు కూర్చో, అంతే, మాట్లాడకూడదు. కాలం సహకరించింది అందరికీ అన్ని సమయాల్లో. అది నీ కాల ప్రమాణం కాదు. ఇప్పుడు నీకు ఆ ప్రమాణం లేదు, గమ్మును ఉండాలంతే. నేను ఒక పని చేస్తాను, ఆ పనికి 2 సార్లు ప్రయత్నం చేస్తాను, 3 సార్లు ప్రయత్నం చేస్తాను, నాకు కాలం సహకరించట్లేదు, నేను ఆపేస్తాను, చేయను, ఆ పని పక్కన పెట్టేస్తాను. మళ్ళా ఆ కాలం వచ్చినప్పుడు చూసుకోవచ్చు. పత్రి గారు నిన్న మారవ సుప్రసాద్ గారు చెప్తున్నారు, కొత్త పిరమిడ్ గా కట్టారు కదా ఇప్పుడు, పిరమిడ్ ని, మెగా పిరమిడ్ ని, మహేశ్వర మహాపిరమిడ్ ని ఆధునీకరించారు కదా. దానికి దాదాపుగా అప్పట్లో 4 కోట్లు ఎంతో కావాలి. వాళ్ళంతా ముక్కితే ఒక 10 లక్షలు 20 లక్షలు వచ్చినాయి. అప్పుడు మారం గారు నిన్న ఆయన చెప్తున్నాడు, ఆయన ఎక్స్పీరియన్స్, పత్రిసార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాలో చిత్తశుద్ధి లేదా, ఎందుకు నేను దీన్ని అమౌంట్ రాలేదు నాకు అని అడిగారంట. నాయన, పెద్దానికి కాలం అనేది ఒకటి ఉంటది, ఇప్పటి వరకు అది కాలం గడిచింది, దానికంటూ ఒక సమయం వస్తుంది, దానికంటూ ఒక శక్తి కావాలి, అది శక్తి నింపుకోవడానికి సమయం కావాలి, శక్తి నింపుకుంది, ఇక నుంచి వస్తాయి అన్నాడంట. కరెక్ట్ గా 6 నెలల్లో 4 కోట్లు వచ్చినాయి. అసలు కాలాన్ని అర్థం చేసుకుంటే జీవితం సుసంపన్నం. మిత్రులారా, కాలాన్ని బాగా అర్థం చేసుకోండి. మిత్రులారా, ప్రతి దానికి సమయం ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి కడతాల్ పిరమిడ్ లో
జనరల్ గా కట్టాల పిరమిడ్ లో ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, అక్కడ రూల్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఆ రోజు క్లాస్ చెప్పడానికి వాళ్ళు అనుమతి ఇవ్వాల, లోపల పిరమిడ్ లో క్లాస్ పెట్టడానికి మేము ఒప్పుకో అన్నారు. నాన్న బయటికి ఏంటి సార్ ఇల్లు క్లాస్ చెప్పుకోవడానికి ఇల్లేదన్నారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాం, ధ్యానం చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నాం. ఓకే, నేనేం బాధపడలా. ఓహో పిరమిడ్ నన్ను ఎప్పుడు లోపలికి పిలిచి చెప్పించుకుంటుంది అనుకుని వచ్చా. అది వచ్చిన సంవత్సరంకే 2 సంవత్సరాలు సంవత్సరం అనుకుంటా, విజయభాస్కర్ రెడ్డి గారు మొన్న వైజాగ్ వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ప్రతి నెల వచ్చి మీ క్లాసులు అందించాలి మాకు ఇక్కడ అని చెప్పాడు. నీకు కావాలంటే అప్పుడు నన్ను ఫ్లైట్ టికెట్ అయిన పెడతాను, నువ్వు రానాయన అన్నాడు. సరే అంత పెద్ద ఆయన పెట్టాడు కదా అని చెప్పేసి నేను ఓకే చెప్పాను. ఓకే చెప్తే వాళ్ళు ఏం చేశారు, అదే టైంలో 16-17 పెట్టండి అన్నాను, మొన్న 16-17. వాళ్ళు ఏం చేశారు, 16-17 వేరే మేడం సల్లత మేడం వల్ల వర్క్ షాప్ అవుతుంది అక్కడ, ఇంకొక పిరమిడ్ ఉంది కదా అందులో. ఇప్పుడు వర్క్ షాప్ నాది ఎక్కడ పెట్టాలి, ప్లేస్ లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, మెగా పిరమిడ్ లోనే పెట్టారు. మెగా పిరమిడ్ లో కూర్చొని క్లాస్ చెప్పాను. నేను అప్పుడు ఇలా చూశాను, కాలం ప్రతి ఒక్క రోజు వస్తుంది. అర్థమైందా? మనకు కాలం రానప్పుడు ఏం చేయాలి, సైలెంట్ గా ఉన్నాం. ఏంటంటే మన ప్రమాణం ఇంకో చోట ఉంది, ఇక్కడ కాదు. దానికి ఎదురేదకూడదు. వేటికి ఎదురేదొచ్చా, యూత్ బాగా గుర్తు పెట్టుకోండి, అసలు కాలంకి ఎదురెళ్ళకండి. నీకు ఆ సబ్జెక్ట్ ఎక్కట్లేదు, ఫెయిల్ అవుతున్నావు, చింపేసుకొని చదివేసుకొని ఎందుకు అది అవతల పారేసి ఇంకో జాబ్ చూడు. ఏంటంటే అడుగుతూ ఇంకో జాబు పోతే ఇంకో జాబు. నేను నక్కల కథ చెప్తా, ఇప్పుడు నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు నక్క కథ ఉండేది మా తెలుగు పాఠాల్లో. ఒక నక్క ద్రాక్షపల్లి తోటకెళ్ళింది. అదేం చేసిందంటే ద్రాక్షపల్లి కోసం 3 సార్లు ఎగిరింది, అందలేదు, ఇంటికి వెళ్ళిపోయింది. ఏమనుకుంది నక్క ఏమనుకుంది, అన్నం ద్రాక్షపల్లి పుల్లన అనుకుంది. ఓకే క్లియర్, ఇది కథ. నాకు అది చాలా బాగా ఎక్కింది కథ. అప్పటి నుంచి నా లైఫ్ లో ఏదైనా అందలేదు అనుకో, ఇట్స్ నాట్ ఫర్ మీ అనుకుంటా. అర్థమైందా? అది చెప్పాను కదా అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చిందని, అప్పుడు కూడా ఇది అనుకున్నా, ఇట్స్ నాట్ ఫర్ మీ. నేను చేసుకుని నేను సస్తాను, ఎందుకని నాకు పడలేదు కదా. ఓకే, దీన్ని కొంచెం మార్చి చెప్తా ఇప్పుడు యూత్ కోసం. ఇప్పుడు యూత్ మారింది కదా, 2 నక్కలు వెళ్ళినాయి ద్రాక్ష తోటలోకి. 2 నక్కలు వెళ్ళినాయి. ఏ నక్క, బి నక్క. ఏ నక్క ఏమో నా స్టూడెంట్, పోనీ ధ్యానం చేసిద్ది. ఏ నక్క ఏం చేస్తుంది, ధ్యానం చేస్తుంది. బి నక్క ఏమో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్ళింది. అదేనా, మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళింది. మోటివేషన్ క్లాసెస్ ఏం చెప్తారు, సాధించు, శోధించు, పరిగెట్టలేకపోతే దొల్లుకుంటెళ్ళు, దొల్లుకోకపోతే పాక్కుంటెళ్ళు, ఏదేమైనా పట్టుకొని చచ్చిపో, పట్టుకున్నాకే చావాలి. అదేందా మోటివేషన్ అదే చెప్తారు, మోటివేట్ చేస్తారు నీ బ్రెయిన్. పట్టుకో, ఎంతమంది కావాలి ఈరోజు, 100 మంది మెంబర్లు పట్టుకోవాలి. నువ్వు వీడు రోడ్డు మీద పడతాడు, ఆ కాగితాలు పట్టుకోరు 100 మంది, అండి మా కంపెనీలో చేరండి, అండి ఈ కంపెనీలో చేరండి అని. పాపం ఆ ఏజెంట్లు, తర్వాత మార్కెటింగ్ వాళ్ళు ఇదే మోటివేట్ చేస్తుంటారు. మొత్తం మోటివేషన్, ఈ ప్రపంచం మొత్తం మోటివేషన్ తో నడుస్తుంది. మోటివేట్ చేస్తారు కదా. ఆ నక్క 2వ నక్క. మొదటి నక్క ధ్యానం నక్క, 2వ నక్క మోటివేషన్ నక్క. సరే 2 తోటకెళ్ళినాయి. ఏ నక్క ఏం చేసిందంటే లోపలికి వెళ్ళింది. బి నక్క కాపలా కాస్తుంది. ఈ ఏ నక్క లోపలికి వెళ్ళి ఎగిరింది. 1, 2, 3 అందలేదు. ఆ పొడవు కట్టుకున్నాడు. వాడెవడో నాంత పొడవు ఉన్న తోట వాండర్ అయి ఉంటాడు, ఎత్తుకు కట్టాడు, అందలేదు వీటికి. ఆ నక్క ఏం చేసింది, బయటకు వచ్చింది. తిన్నావా అందే, అది పుల్లగా ఉన్నాయి పళ్ళు అంది. నువ్వు తినలేదు పుల్లగా ఏం చెప్తున్నావా, నేను ఇక్కడ చూస్తున్నాను అంది. ఎవరు, బి నక్క. మనకు అన్నం పళ్ళు పుల్లగా ఉంటాయి, అన్నం ద్రాక్ష పళ్ళు పుల్లనా, సో ఐ డోంట్ వాంట్ దట్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. దానికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆనందం తీసుకొని ఇంకో తోటకి వెళ్ళింది. అక్కడ పొట్టాడు ఎవరు ఉన్నాడు, వాడేసుకున్నాడు. ఆ తోటలో దొరికి తిన్నది, హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళిపోయింది. ఓకే, కానీ బి నక్క ఏం చేసింది, దాని మైండ్ ఏం చెప్పబడింది, దాని మైండ్ లో మోటివేషన్, సాధించు, జీవితం అంటే అది, ఏదైనా నువ్వు సాధించాకే సావాలి అని చెప్పింది. సరే ఎగిరింది. దాని యొక్క గమ్యం ఏమిటి, ద్రాక్ష పళ్ళు అంతే. మొత్తం మీద 6 రోజులు ఎగిరింది, 10 రోజులు ఎగిరింది. ఎగరంలో నైపుణ్యం వచ్చింది. ద్రాక్ష పళ్ళు బరువుకి కింద దిగినాయి, దానికి దొరికినాయి, పట్టుకొని ఇంటికి వచ్చింది. 10 రోజులు ఇంటికి రాకపోతే నక్కలు ఎదురు చూడవు. మన టైప్ కాదు, మన పెళ్ళం టైప్ కాదు, నక్క పెళ్ళం. అదేం చేసింది, దాన్ని ఎవడో వేసేసి ఉంటాడని అది ఇంకో నక్కతో వెళ్ళిపోయింది.
ఈ ద్రాక్ష పళ్ళు తీసుకుని ఇంటికి వచ్చింది, అంటే సాధించింది, గోల్ కొట్టింది, కానీ ఏం లేదు, జీవితం లేదు. కళ్ళం పోయా, పిల్లలు పోయా. అదేం చేసింది, గోల్ కొట్టకుండా వచ్చింది, దానికి ఏముంది, జీవితం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, జీవితం కావాలా గోల్ కావాలా, ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. చెప్పలు కొట్టండి జీవితానికి. అది కాదు ఇంకోటిరా, ఇంకోటి కాదు ఇంకోటి. ఏంటంట, సిఏ చదవాలని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ముదిరిపోయిన బెండకాయలు అయిపోయింది. నేను చెప్పాను కొట్టాల్సిందే సిఏ, తర్వాత పెళ్లి అంది, తర్వాత చేసుకో ప్రయోజనం ఏంటి నీకు? డోంట్ డూ దట్ మై డియర్ ఫ్రెండ్స్. పెళ్లికి సెటిల్మెంట్ కి ముడి పెట్టకండి. ఇప్పుడు యూత్ అందరికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, బాగా సెటిల్ అయ్యి చేసుకుంటా అంట. ఎవరు సెటిల్ అయ్యాడు ఈ లోకంలో? వాడు చూపించండి నాకు. ఎవడన్నా సెటిల్ అయిన వాడు ఉన్నాడా? తెల్లారి వాడి పేటం కదులుతుందే. పెద్ద పెద్ద కోటీసులే సెటిల్ అయినట్టు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ సెటిల్ అయినట్టు. అది గవర్నమెంటే పోతే ఈడేం చేస్తాడు? అందుకని సెటిల్ అనే పదం పచ్చి అబద్ధము, కాల ప్రమాణమే సత్యము. చక్కగా కాలాన్ని పెట్టుకోండి. ఈ రోజు ప్రయత్నం చేయండి, ప్రయత్నం అయితే చేయాలా, మొదటి నక్కలాగా ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేసినా రాలేదనుకోండి, ఓహో ఇట్స్ నాట్ ఫర్ అవర్ డిజైన్, మన డిజైన్ లో ఇది లేదు అని దాన్ని విడిచిపెట్టండి. మళ్ళీ దానికి రావాల్సిన కాలం ఎప్పుడో వస్తుంది, అప్పుడు అవుతుంది. ఏంటంటే ఆ పని ఇప్పుడు అవ్వాలా, ఇప్పటికిప్పుడు అయిపోవాలా? ఇప్పుడే అందరూ మారిపోతాడు. నాకు అస్సలండి ధ్యానం కుదరట్లేదండి, అయ్యో చచ్చిపోతున్నానండి. ఎన్నాళ్ళైందమ్మ వచ్చి? ఎంతండి? 3 రోజులు అయిందండి. 3 రోజులకే కుదిరేయాలా? ఒక ఆమె వచ్చింది, అయ్యో మీరు చెప్పిన కర్మధ్యానం చేశానండి, నాకు ఇంకేం మారలేదండి. 8 రోజులు అయిందమ్మా నువ్వు వచ్చి? 7 రోజులు అయిందండి. 7 సంవత్సరాలు 7 జన్మల నుంచి పోగొట్టుకుని దరిద్రం అంతా 7 రోజుల్లో పోవాలంట. ఇన్స్టెంట్, ఈ మైండ్ ఇన్స్టెంట్ అలవాటు అయిపోయింది. ఇట్ట వేసామా బిల్ల అటు తగ్గిపోవాలి. అది వద్దు, కాల ప్రమాణాన్ని పాటించండి. కాలం ఇప్పుడు నీకు సరికాదు, గమ్మునుండు, సరి అయింది దూసుకెళ్ళిపో. నీకు అది సహకరిస్తుంది. ఆ జాబ్ ఒక వెళ్ళావు, యూత్, మై డియర్ యూత్ గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, సక్సెస్ అయింది, జాబ్ లో జాయిన్ అయిపో, కాల ప్రమాణం ఇచ్చేసింది. సక్సెస్ అవ్వలేదు, వాడు దానికోసం ఆడోకో. ఇంకోటి ఉందబ్బా, ఏంటంట చెప్పండి నాతో పాటు, కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన. ఇదే యూత్ పట్టుకోవాల్సిందే. కర్మను చేయడమే మన పని, ఫలితం వాడికి వదిలేయాలి. కర్మన్యే వాదికారిస్తే మా ఫలేషు అంటే ఫలము కదాచన, నేను రాస్తా నీకు, నేను ఇస్తా అంటున్నాడు. పని చేయండి, ఫలితం వదిలేయండి కాదు. పని చేయండి, ఎక్స్పెక్టేషన్ వదిలేయండి కాదు. నువ్వు చెయ్యి, రిజల్ట్ నీకు సంబంధం లేదు. అది ఏది రావాలి అది వస్తుంది. ఎందుకని? దానికి ఒక కాల ప్రమాణం ఉంటుంది, దానికి ఒక కర్మ ప్రమాణం ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారు? ఏదో అంతా మీరు చేస్తే వచ్చింది అనుకుంటున్నారండి. కాదు, మీరు ఈ పని చేసినప్పుడు దాని తాలూకు ఫలితము పైకి వెళ్తుంది. అక్కడ లెక్కలు ఉంటాయి, డెబిట్లు క్రెడిట్లు అన్ని పూర్తయ్యాక ఏది రావాలో అది అవుట్పుట్ వస్తాయి. మీరు దాంతో యాసిటీ సంతోషించాలి. ఓహో నేను అంత పని చేస్తే ఇంత వచ్చిందా, థ్యాంక్ యూ యూనివర్స్, ఈ మాత్రం వచ్చింది అనుకోవాలి. కనుక మీరు కాల ప్రమాణాన్ని కనుక రెస్పెక్ట్ చేయకపోతే మిత్రులారా జీవితం అంతా దుఃఖమే ఉంటుంది. ఎప్పటికప్పుడు కాలాన్ని గమనిస్తూ ఉండాలి. కాలం సహకరించట్లేదు, గమ్మునుండాలి. కాలం సహకరించింది, ముందుకెళ్ళిపోవాలి. చరిత్రలో కాలాన్ని సమీకరించుకొని అద్భుతాలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాల ప్రమాణాన్ని పట్టించుకోకుండా పతనం అయిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. అదేం సాధించలా. అలెగ్జాండర్ వెళ్తున్నాడు, చెట్టు కింద ఒక మహనీయుడు పడుకొని ఉన్నాడు. అది ఎవర్రా చెట్టు కింద పడుకున్నాడు అని పిలిచరండి అన్నాడు. సైనికుడు వెళ్ళాడు, అది దగదగలు ఆడిపోతున్నాడు, కాంతితో మెరుస్తున్నాడు. ఎంత ఆనందంగా ఉన్నాడో, మహా ఆనందంగా ఉన్నాడు. ఆయన చెట్టు కింద పడుకొని ఉన్నాడు. నిన్ను మా గురుగారు రమ్మంటున్నాడు, మా రాజుగారు రమ్మంటున్నాడు అన్నాడు. వాడినే రమ్మనరా, ఎవరు అవసరం అయితే అటు రావాలన్నాడు. ఈయన అలెగ్జాండర్ అంటేనే ఉడుకుతారు ఎవరైనా. సరే మొత్తం మీద అయ్యా ఏం వాడు అలా ఉంటున్నాడు అంటే, సరే పద సంగతి చూద్దామని వచ్చారు. వచ్చి ఎరా మూర్ఖుడా, ఎంత పొగురా నీకు, చక్రవర్తిని పిలిస్తే రావా, కత్తిది వస్తాడు ఇలాగా అని. ఇలా చూసి ఏడిచేయలే కానీ కత్తి లోపలెట్టు, నా మహాయితే ఏం చేస్తా, నా తలకాయ తెంపేస్తావు, నా తలకాయ గొల్లడం నీతో పాటు నేను చూస్తాను అన్నాడు. అర్థమైందా? ఏమన్నాడు? నీతో పాటు నేను చూస్తానన్నాడు. అంటే నేను ఎవరిని? ఆత్మనే. నన్ను చంపలేవు నువ్వు. ఈ శరీరం తలకాయ తీసేస్తావు అంతే, నువ్వు అంతమించి ఏం చేయలేవు. ఆ తలకాయ మెడ నుంచి కింద పడిపోద్ది. అది ఎవరు చూస్తారు? నువ్వు చూస్తావు, నీతో పాటు నేను చూస్తాను అంతే కదా అన్నాడు. ఈయనెవరు బాబు ఇలా ఉన్నాడు అనుకున్నాడు. అనుకొని
అసలు ఎవరు మీరు, ఏంది మీ కథ, ఇంత ఆనందంగా ఎట్టున్నారు అంటాడు. నా సంగతి సరిగా నువ్వే ఆగిపోతున్నావు అంటాడు. నేను చక్రవర్తిని పక్క రాజ్యాన్ని జయించడానికి వెళ్తున్నాను అంటాడు. ఎందుకు అంటాడు. ఎందుకేంటి, ఎందుకు వెళ్తావు, ఎందుకు? సంపద కోసం. అదే కదా ఎవడేం చేసినా అదే కదా. ఇప్పుడు ఉద్యోగాల కోసం పరిగెట్టేవాళ్ళు సిగ్నల్ పాయింట్ దగ్గర చూడండి, అయ్యో మూడో ప్రపంచం తోస్తున్నట్టు జూ 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 అంటుంటారు, వీ అంటాడు. ఈడు ఆగిపోతున్నాడు ఎందుకు ప్రభు? అసలు వేరే స్కూల్లెస్. ఇంత సంపాదించాక ఇంకా పరిగెట్టాలి, ఇంకో దేశంలోకి వెళ్ళాలి, ఇంకా పరిగెట్టాలి, ఇంకా 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 వాడు కళ్ళు తెరిచేసరికి ఎక్కడ ఉంటాడో వాడికి తెలీదు. ఎందుకు పరుగు అడుగుతాడు. దేనికోసం? ధనం కోసం. ఎందుకు అంటాడు. మళ్ళా ఆ ధనం ఎందుకు, ఎందుకంటే ధనం ఎందుకంటే చెప్పండి. డబ్బులు ఎందుకు? లగ్జరీ లైఫ్, ఎంజాయ్ లైఫ్. ఎంజాయ్ చేస్తే ఏమొస్తుంది లైఫ్ లో? కంఫర్ట్స్ వస్తే ఏమొస్తుంది? ఆనందం. ఫైనల్ టార్గెట్ ఏంటి? ఆనందం. ఆయన ఇలా పడుకొని మరి ఏం లేకుండా నేను ఆనందం ఉన్నాను అంటాడు. అదే నాకు అర్థం కావట్లేదు. నీ దగ్గర రాజరికం లేదు, డబ్బులు లేవు, గుర్రాలు లేవు, మంది లేదు, మార్గం లేదు, దిగంబర యోగి. గుర్తొచ్చింది ఆ పేరు ఎవరికన్నా? నయోజనే చప్పలు కొట్టాను ఆయనకి. ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను. అసలు హౌ చెప్పవా, నాకు రహస్యం చెప్పవా అంటాడు. నువ్వు కూడా నా అంత ఆనందంగా ఉండాలా అంటాడు. ఉండాలి నేను, నీలా అసలు నేను చూస్తే ఆనందం వేస్తుంది అంటాడు. ఒకసారి చూసుకో నిన్ను, నువ్వు ఎలా ఉన్నావు? భిక్షగాడిలా ఉన్నావు, ఆనందంగా లేవు, సంపదలు ఉన్నాయి, పరిగెడుతున్నావు. నీ భార్యతో మాట్లాడుకుని ఎన్ని రోజులైంది? యుద్ధం పేరుతో ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నావు, పొగు పెడతానే ఉన్నావు. ఇదంతా ఎవరు తినాలి? కడుపు నిండా తిని ఎంతకాలం అయింది? కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయింది? ఎటు నుంచి ఎవరు చంపేస్తాడో తెలియదు నీకు. అప్పుడు ఒకసారి కళ్ళకి నీళ్ళు వస్తాయి. నిజమే మీరు చెప్తుంది, నా బిడ్డలు చూస్తున్న ఎంతకాలం అయిందో, వాళ్ళతో ఆనందం గడిపి ఎంతకాలం అయిందో. మరి ఎందుకు ఇదంతా? ఏం చేయాలి నేను అంటాడు. సింపుల్. ఆ మెడలో ఉన్న కిరీటము, నగలు, మెడలో ఉన్న గొలుసులు అన్ని తెంపేసాయి, బట్టలు గిట్ల అన్ని ఇసిరి పక్కన నది ఉంది, శుభ్రంగా వెళ్ళి స్నానం చేయి, దిగంబరంగా మారు, నా పక్కన పడుకో అంటాడు. బోర్డు చోటు రాయి చెట్టు కింద అంటాడు. నేను ఇప్పుడే కాదు, వెళ్ళి రాజ్యాన్ని జయించి పిల్లలందరికి సెటిల్ చేసి మళ్ళీ వస్తా అంటాడు. ఓ అప్రాచుడా, ఓ నువ్వు ఇక్కడ నుంచి నీ జీవితంలో నువ్వు రాలేవు, ఓ గెటౌట్ అంటాడు. ఎందుకు రాలేను? రిటైర్డ్ అయిపోయా ఖచ్చితంగా వస్తాను నేనని వెళ్తాడు. ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇడు అలా చేయలేడు. వెంటనే వెళ్తాడు, వెళ్ళి అనుకుంటాడు ఈ రాజ్యాన్ని జయించాక పిల్లల్ని సెటిల్ చేసి డబ్బంతా తీసుకెళ్ళి మళ్ళా అంత సెటరేట్ చేసేసి ఇక నేను డైజనీస్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. ప్రతి సంవత్సరం పేజీ తిరిగిపోతానే ఉంటది కానీ వెళ్ళలేడు. చాలా మంది చూడండి, రేపటి నుంచి మా పిల్లలు పెళ్లిళ్ళు చేశాక అంత సెటిల్ అయ్యాక ధ్యానంకి వెళ్తాను అంటారు. పిల్లకి పెళ్లి అయ్యాక ఆ పిల్ల కడిపేసుకొని వస్తుంది, మళ్ళీ పురుళ్ళు, మళ్ళీ పుణ్యాలు, మళ్ళీ ఆడి పెంచడాలు, మళ్ళీ ఆడి స్కూల్ ఫీ. ఏమవుతారు? ఎప్పటికీ రాలేరండి. రాలేదు నేను చెప్పి, ఈ క్షణంలో రాలేని మీరు ఎప్పటికీ రాలేదు. దెర్ ఇస్ నో డౌట్. అందుకే ఈ క్షణమే కాల ప్రమాణాన్ని పట్టుకున్నాడు డయాజనీస్, కాల ప్రమాణాన్ని పట్టుకోలేకపోయాడు అలెగ్జాండరు. సరే మొత్తం మీద వెళ్ళాడు. జీవితకాలం ఆయన వెళ్ళలేకపోయాడు అండి, మళ్ళీ డయాజనీస్ దగ్గరికి వెళ్ళలేకపోయాడు ఆయన. కానీ ఆ లోటుతోనే చనిపోయాడు. మరణం అంచుల మీద ఉన్నాడు. అప్పుడు కండిషన్స్ పెట్టాడు. ఇప్పుడు నాకు ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ ట్రీట్మెంట్ శాసనాలు చేశాడు అనమాట. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరే నా శవాన్ని మోసుకెళ్ళాలి. ఓకే, అంటే డాక్టర్లు బతికించలేరు, కేవలం వైద్యం చేయగలరు అంతవరకే. 2, నా శవపేటకి 2 వైపులా కన్నం పెట్టి నా 2 చేతులు అందులోంచి బయటికి పెట్టేయండి. ఓకే, ఎందుకు? ఏమీ పట్టుకెళ్ళట్లేదు, నేను ఎంత సాధించినా ఉత్తి చేతులు చేస్తున్నాను జనాలకి చెప్పాలి అని ఈ మెసేజ్ చెప్పి చచ్చిపోయాడు. ఆయన కరెక్ట్ గా అలాగే డాక్టర్లో మూసుకొని వెళ్ళారు, 2 చేతులు శవపేటలోంచి బయటకు వచ్చి ఉంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కనుక కాల ప్రమాణం ఏంటి? ఇప్పుడు దాన్ని పట్టుకోండి. ఈ కాలంలో ఈ ప్రమాణంలో ఏం జరుగుతుంది, మనం ఏం పట్టుకోవాలి? మీ ముందు ఏది ఉంది? మీకు ఈ జాబ్ ఉంది, పట్టుకోండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ కాల ప్రమాణంలో
ఈ కాల ప్రమాణంలో ఏది మనకు సహకరిస్తుంది, అసలు మనదేది అని తెలియాలి. అసలైంది పాయింట్ ఇదే. ఇలా అడిగదమ్మా, ఏది నా ప్రమాణం అనేది తెలియాలి వద్దా? తెలియాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఉద్యోగంకి వెళ్తే, లేకపోతే ఏ పెళ్లి సంబంధంకి వెళ్తే, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ముందున్నది అది కాలం ఇచ్చిందా, నేను గెలుపుకుంటున్నానా, నేను నా తలకాయ పెట్టానా, ఎదురెదుగుతానని తెలుసుకోవాలంటే సింపుల్, కాలం సహకరిస్తుంది. ఓకే, కాలం సహకరిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రకృతి సహకరిస్తుంది. మీరు ఆ పని మీద వెళ్తుంటే మీకు ప్రకృతి వెల్కమ్ చెప్తుంది. ఎండ ఉండదు, మబ్బు వచ్చేస్తుంది చల్లగా. ఒకవేళ మీరు వెళ్తుంటే అడ్డం ఏదో ఒక విపత్కరాలు వస్తాయి ఒక పని చేయడానికి వెళ్తున్నప్పుడు. అది మీరు ఆగిపోండి, ఏం తొందర, రేపు చేసుకున్నాలే, ఇవాళ అయిపోవాలని వెళ్ళారా, అవుట్. మీరు ప్రకృతి చెప్తుంది మీకు వద్దని. ప్రకృతి యొక్క సందేశాలు మీరు గమనించాలి, సూక్ష్మ సందేశాలు అంటారు వాటిని. ఓకే, ఫస్ట్ కాలం సహకరిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది, లోపల నుంచి ఆనందం పెళ్ళిరుగుతుంది. అది మీరు కాల ప్రమాణంలో ఉన్న పని. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాస్ పెట్టుకున్నాం, మీ అందరికి ప్రకృతి సహకరించింది లేదా? ఎక్కడెక్కడి నుంచి ఎట్టో వచ్చారంటే అర్థం ఏంటి? మీ కాల ప్రమాణం ఇది కాకుండా ఇంకో పని మీద వెళ్ళండి, అది అడ్డుకుంటది. రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాడికి ఇప్పుడు నా కాలంతో పని లేదు, వాడికి ఇంకా వాళ్ళకి అవసరం లేదు. ఈ కాల ప్రమాణంలో ఈ సబ్జెక్ట్ అవసరం లేదు, వాళ్ళకి ఇంకోటి ఏదో కావాలి. అంతేగాని ఇక్కడికి రాలేదన్నంత మాత్రం వాళ్ళు ఏదో పోయినట్టు కాదు. ఇక్కడ రాలేని వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు ఏదో అయిపోయారు అని కాదు అర్థం. వాళ్ళకి ఈ కాలం అవసరం లేదు, కాల ప్రమాణం మిత్రులారా, ఇంకేం లేదు. సో చెప్పలు కొడుకుందాం కాలానికి.